hello, welcome back to my channel. I'm Ritika Sursetti and you're watching me on Ritika Sursetti YouTube channel. So finally Sankranti సెలవులు అయితే అయిపోయాయి. సంక్రాంతి హాలిడేస్ కొంచెం ఎక్కువ తీసుకున్నా అనుకోండి, బట్ యా సంక్రాంతి హాలిడేస్ అయిపోయి బ్యాక్ టు ద క్యాంపస్. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ జస్ట్ 3 months ఉంది కాలేజ్ అంతే. సో అందుకని చెప్పి ఐఎమ్ లాగింగ్ దిస్ ఫస్ట్ డే ఆఫ్ మై ఫైనల్ సెమిస్టర్ అనమాట. సో ఈ రోజు అంతా కూడా ఎలా అయింది అని చూసే ముందు వీ విల్ సీ సంక్రాంతి ఎలా జరిగింది అండ్ ఆల్సో హోమ్ టౌన్ నుంచి దట్ ఈస్ వైజాగ్ టు హైదరాబాద్ ఎలా వచ్చా, ఏం జరిగింది, అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లాంచ్ అది కూడా చాలా బాగుంది, అది కూడా ఐ జస్ట్ వ్లాగ్. సో ఫస్ట్ అయితే అది చూసి వచ్చాయండి. సో ఫైనల్లీ సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయాయి, అన్నీ అయిపోయాయి అండ్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు హైదరాబాద్. కాలేజ్ అది కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ ఐఎమ్ రన్నింగ్ లేట్. యాక్చువల్ నా ట్రైన్ బుకింగ్ అంతా కూడా వెయిటింగ్ లిస్ట్లో ఆగిపోయింది. సో అట్ ద లాస్ట్ మూమెంట్ ఐ హ్యావ్ టు అగైన్ గో బై ఫ్లైట్. సో యా ఇప్పుడైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో లాంచ్ కూడా ఫెసిలిటీ ఉంది. ఐ జస్ట్ రియలైజ్డ్ దిస్ ఇస్ ఆల్సో ఫర్ ₹2 unlimited food buffet again. So yeah, Vizag launch అయితే వచ్చేసా. I'll show you how it is. ఈ లాంచ్ వచ్చేటప్పటికి గేట్ నెంబర్ 4. దిస్ ఇస్ గేట్ నెంబర్ 4 ఆఫ్ వైజాగ్ ఎయిర్పోర్ట్. సో దీని గేట్ నెంబర్ 4 ఆపోజిట్లోనే వీ హ్యావ్ దిస్ ఎయిర్ లాంచ్. So this is Vizag launch anamata. Vizag launch also can be accessible with the credit cards or debit cards anamata. So yeah, let's see. Food is delicious, it is good. If anyone is coming, please do try. Bound the launch adi kuda facilities and all that also. వ్లాగ్ అది తీస్తున్న గ్యాప్లో బోర్డింగ్ టైం అయితే అయిపోయింది. సో ఐ హ్యావ్ టు రష్. సో వెంటనే వచ్చేసా. అండ్ దిస్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్సో అ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. సో బోర్డింగ్కి వెంటనే వెళ్ళిపోయాము. బోర్డింగ్ అది కూడా జరిగింది, లాంగ్ క్యూస్ అవన్నీ నించొని. అండ్ టేక్ ఆఫ్ కూడా చాలా తొందరగా అయిపోయింది వితౌట్ ఎనీ డిలే దిస్ టైం. అండ్ టేక్ ఆఫ్ అయినా ల్యాండింగ్ అయినా సరే వైజాగ్లోని సీ మీదగా వెళ్ళి ఇట్ కమ్స్ బ్యాక్ అనమాట. వ్యూ అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మీన్ వైల్ ఇండిగో జస్ట్ గేవ్ ఆల్ దిస్ ఫర్ అ టైమ్ పాస్. అండ్ ఆల్సో ఐ ఫౌండ్ దిస్ జేపాడ్స్ ఉన్నాయి, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని తీసాను. ఇట్ ఈస్ ఇన్ ముంబై, వైజాగ్ అండ్ హైదరాబాద్ అండ్ అహ్మదాబాద్. అండ్ దెన్ యా ఫైనలీ ఇన్ ఎయిర్ బాగుండే ఈసారి ఫ్లైట్ అది కూడా. ఇట్ వాస్ సో కంఫర్టబుల్. లాస్ట్ టైం చాలా డిలే అయింది. అండ్ మీన్ వైల్ వీ రీచ్డ్ హైదరాబాద్ రాగానే ఇట్ వాజ్ లైక్ ఓ గాడ్ ఐఎమ్ బ్యాక్ అగైన్ ఇన్ అన్ అవర్. వైజాగ్ నుంచి వెంటనే హైదరాబాద్ కూడా వచ్చేసానా అని. సో యా లెట్స్ గో అండ్ కలెక్ట్ ద బ్యాగ్స్. లగేజ్ వచ్చిందా రాలేదా అన్న ఒక భయం. ఫ్లైట్ అనగానే ఫస్ట్ నాకు అదే భయం వేసింది. లాస్ట్ టైం నాకు మళ్ళీ లగేజ్ ఏమైనా అవుతుంది. లెట్స్ సీ లగేజ్ వస్తుందా లేదా. అమ్మయ్య ఈసారి అయితే నా లగేజ్ అయితే వచ్చేసింది. అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దేర్ ఆర్ టోటల్ 11 బెల్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ అరైవల్ గేట్కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఎలక్ట్రిక్ బస్సెస్ 300 తార్నాకకి అయితే. ఐ డోంట్ నో వేరే దగ్గరికి ఎక్కడ అని. ఎగ్జాక్ట్లీ నీలోఫర్ కెఫే ఆపోజిట్లోనే ఉంటాయి. యూ కెన్ ఆస్క్ హియర్. ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. రీషర్ట్లో అయితే కిందకి తీసుకొని వెళ్తుంది, వేరే ఆర్టీసీ బస్సెస్ కమ్మనమాట. సో ఐ టుక్ అప్ అ బస్ అనమాట టిల్ తార్నాక. అండ్ వేస్ టు రీచ్ ఉస్మానియా యూనివర్సిటీ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇఫ్ యూ డోంట్ వాచ్ ప్లీజ్ టు వాచ్ ఇట్. ఐ కార్డ్లో అయితే ఇస్తాను. అండ్ దెన్ తర్వాత ఫైనల్లీ హాస్టల్కి అయితే ఐ రీచ్డ్. సో ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఈ రోజు అయితే నా ఫస్ట్ డే ఇన్ లాస్ట్ సెమిస్టర్ అనమాట. సో ఐ రియల్లీ వాంటెడ్ టు వ్లాగ్ దిస్ బికాస్ ఫస్ట్ డే ఇన్ లాస్ట్ సెమిస్టర్. ఇంకా 3 months కాలేజ్ ఉంటుంది అండ్ తర్వాత నో మోర్ కాలేజ్ కాబట్టి ఐ వాంటెడ్ టు వ్లాగ్ దిస్. సో ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ సెమిస్టర్ లెట్స్ గో టు ద క్లాస్కి అయితే టైం అయితే అయిపోయింది. ఐ హ్యావ్ టు రష్ నౌ. సో యా లెట్స్. సో క్లాస్కి అయితే టైం అయిపోయింది. సో హ్యావ్ టు రష్. మా హాస్టల్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 kilometer ఉంటుందన్నమాట మా కాలేజ్. సో వెంటనే కాలేజ్కి అయితే వచ్చేసాం. సో గోయింగ్ టు ఆర్ డిపార్ట్మెంట్. దిస్ ఇస్ ద వే వీ గో అనమాట, ఆ షార్ట్ కట్ టైప్లోనే. So yeah, let's go. Class Kelly, and today being the first day in last semester, I'm excited about this. Present ma'am. 23. Present ma'am. 24.
సో ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయింది. సో నౌ గోయింగ్ బ్యాక్ టు ఓపెన్ ఎలెక్టివ్. సో అది మా డిపార్ట్మెంట్ ఆడిటోరియం క్లాస్ రూమ్ కాంప్లెక్స్. సో మా ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయింది. దట్ ఈస్ నార్మల్ సబ్జెక్ట్, అంటే కోర్ సబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఓపెన్ ఎలెక్టివ్ ఉంది, కాసేపట్లో కొంచెం బ్రేక్ టైం. సో క్లాస్ రూమ్ కాంప్లెక్స్ నుంచి వెళ్తే అక్కడ ఆఫీస్ అది కూడా వస్తుంది. లెట్స్ గో. అక్కడ చూసిన థ్రిల్లర్ ఏది? ఓ వావ్, మేము హాలిడేస్కి వెళ్ళి వచ్చేలో వాటర్కి గ్రిల్ పెట్టారు. వావ్, ఇదిగోండి మా 4th ఇయర్స్ కెమికల్ వాళ్ళ క్లాస్ రూమ్. ఇదే, ఇక్కడే ఉన్నారు మన వాళ్ళు. అగో హాయ్, వాళ్ళు ఇక్కడికి వచ్చారు చెప్తారు హాయ్. సో కెమికల్ వాళ్ళు కూడా ఒక హాయ్ చెప్పేశారు కాబట్టి హాయ్. సో లెట్స్ గో. ఆఫీస్ రూమ్కి అయితే ఒకసారి వెళ్దాం. క్లాస్ రూమ్ కాంప్లెక్స్ మీదకి రాగానే ఆఫీస్. ఇటువైపు ప్రిన్సిపల్ క్యాబిన్, వైస్ ప్రిన్సిపల్స్ క్యాబిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇటు మీదకి వెళ్తే సెంట్రల్ కారిడార్ అండ్ ఎగ్జామినేషన్ సెల్, ఎగ్జామినేషన్ కారిడార్ అది కూడా ఉంటుంది. ఇటువైపు ల్యాబ్స్, లైబ్రరీ. ఇటువైపు వెళ్తే మళ్ళీ స్క్రీన్ మీద ఇస్తున్నా కదా, అవన్నీ వస్తాయి అన్నమాట. సెమినార్ హాల్. దిస్ ఇస్ ఆ సెమినార్ హాల్. సో దిస్ ఇస్ ఆ సెమినార్ హాల్. సో ఇది కెమికల్ వాళ్ళ క్లాసెస్ అయ్యే క్లాస్ రూమ్ కాంప్లెక్స్. అది వచ్చేటప్పటికి ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, అది టెక్స్టైల్. ఇక్కడ కొన్ని ల్యాబ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అది ఫార్మసీ, న్యూ ఫార్మసీ అయితే దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. లెట్స్ గో క్లాస్కి. సో ఇది మా డిపార్ట్మెంట్ అండ్ ఫుడ్ సినర్జిజం ఈజ్ అవర్ ఫస్ట్ నేమ్. సో ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కింద స్టాఫ్ రూమ్ అండ్ ల్యాబ్స్ అవన్నీ ఉంటాయి. మీద వచ్చేటప్పటికి క్లాస్ రూమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో క్లాస్ రూమ్స్ ఏ ఇయర్ వాళ్ళదే క్లాస్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అండ్ మాది 4th ఇయర్ కాబట్టి లాస్ట్ 4th ఇయర్ క్లాస్ రూమ్స్ అన్నమాట. ఇంకో 3 నెలలే ఈ క్లాస్ మాది. ఇదే మా క్లాస్. సో కోర్ సబ్జెక్ట్ క్లాస్ అయిపోయాక ఓపెన్ ఎలెక్టివ్ ఉందన్నమాట. నా ఓపెన్ ఎలెక్టివ్ వచ్చేటప్పటికి టెక్స్టైల్ డిపార్ట్మెంట్. సో టెక్స్టైల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. సో లెట్స్ గో, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ డే ఆఫ్ దిస్ ఓపెన్ ఎలెక్టివ్ క్లాస్. దిస్ ఇస్ టెక్స్టైల్ టెక్నాలజీలో మా ఓపెన్ ఎలెక్టివ్. సో టెక్స్టైల్లో ఓపెన్ ఎలెక్టివ్ అయితే టెక్స్టైల్ డిపార్ట్మెంట్లోనే అవుతుంది. ఓపెన్ ఎలెక్టివ్ క్లాస్ కూడా కంప్లీట్. ఈరోజు క్లాసెస్ అయితే అయిపోయి, ఇంకా ఆఫ్టర్నూన్స్ మాకు ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాబట్టి ఆఫ్టర్నూన్స్ అయితే ఏముండవు అనమాట. ఆఫ్టర్నూన్ నా ప్రాజెక్ట్ వర్క్ అది కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ మా క్లాసెస్ ఉంటాయి అనమాట. 9 to 1 క్లాసెస్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్స్ 1:40 to 5 or 4:30 ఏ టైం వరకు అయితే ఆ టైం వరకు ల్యాబ్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క సెమ్లో కొన్ని ల్యాబ్స్, ఒక సెమ్లో సమ్ 3 ల్యాబ్స్ ఉంటాయి, ఇంకొక సెమ్లో 2 ల్యాబ్స్ ఉంటాయి. మాకు ఇప్పుడు లాస్ట్ సెమ్లో అయితే, ఫైనల్ సెమ్లో అయితే నో ల్యాబ్స్. మొత్తం ఆఫ్టర్నూన్ అంతా కూడా ప్రాజెక్ట్కి, ప్రాజెక్ట్ ఇంకా మేము స్టార్ట్ చేయాలి. లెట్స్ గో. ఇప్పుడైతే ఇంకా క్లాసెస్ అయిపోయాయి కాబట్టి లెట్స్ గో. ఇది స్టూడెంట్ లాంజ్ గ్రౌండ్ అంతా. ఇది మోస్ట్ ఫేవరెట్ స్పేస్. ఈ మెట్ల మీద కూర్చొని, ఇదిగోండి ఇది స్టూడెంట్ లాంజ్. అండ్ అక్కడ మళ్ళీ ఎంట్రన్స్. సో చూసారు కదా, అలా జరిగిందనమాట మా సంక్రాంతి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద క్యాంపస్ అండ్ మై ఫస్ట్ డే ఇన్ లాస్ట్ సెమిస్టర్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Ritika City. Bye bye.